అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు దాసరి కనకారావు అండి. కనకారావు గారు ఏం చేస్తారండి? మాది పాన్ షాప్ అండి. ఓకే, ఎలా ఉందన్న 2 సంవత్సరాల కాల వ్యవధి? అసలు పరిపాలన ఎలా ఉంది, ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి? 2 సంవత్సరాల పరిపాలన అంటే ప్రస్తుతానికి ఏదైతే గవర్నమెంట్ పథకాలు పెట్టిందో పథకాలు కూడా అన్నీ కూడా అమలు జరుగుతున్నాయి. ఈ పింఛన్లు, కొత్త పింఛన్లు కూడా ఈ నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమంలో పడ్డారు కాబట్టి ప్రజలంతా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో ఉన్నారు. అదేమైనా గ్రేటర్ విజయవాడ చేసే అవకాశం ఉండి పోస్ట్ పోన్ అవుతే అప్పుడు మళ్ళీ ఇటుపక్క మొదలుతారనేసి ఒక అభిప్రాయం. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో 5 ఏళ్ల పాలనలో విధ్వంసాలు, విరుష్టాలు, లిక్కర్ స్కామ్ కానీ, ల్యాండ్ స్కామ్ కానీ, ఈ మొత్తం కూడా బయటకు వస్తుంది పర్ణం. ఈరోజు లిక్కర్ స్కామ్లో రాజకేశ్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి పిఏ 1000 నుంచి 1500 కోట్లు కూడా దోచుకున్నాడని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎలా చూడొచ్చు అంటారా నాకు స్కామ్ల గురించి? ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో జరిగిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు ఏంటంటే మేము 30 సంవత్సరాలు ఉంటామనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని ఒక 5 సంవత్సరాలకే పరిమితం చేయటం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మరి అవన్నీ కూడా వెలికి తీయడం జరుగుతుంది, ప్రజల ముందు పెడతాం జరుగుతూ ఉంది. అంటే నిజంగా జరిగిందంటారా స్కామ్ అనేది? జరగకపోతే ఇంత మొత్తంలో రాదుగా, బయటికి జరిగే ఉంటుంది, జరగకుండా అయితే ఉండదు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి, మొత్తం సున్నా కాబట్టి మా మీద ఏదో ఒకటి కేసులు పెడితే వాళ్ళు ఇంకా ఇదవుతారన్న ఇదిలోనే మా మీద కేసులు పెడతా ఉన్నారని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా గడిచిపోయిన గవర్నమెంట్ మీద చేయటం అనేది మామూలే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా రేపొద్దున వాళ్ళు గెలిచినా వాళ్ళు కూడా అలాగే స్కామ్లు ఎత్తడం చేయడం వాస్తవమే. అయితే ఈ నిజ నిర్ధారణ చేసేదే పోలీసులు కాబట్టి వాళ్ళ దృష్టిగా వదిలేస్తాం మనం. అంటే ఇక్కడ అన్ని కేసులు కూడా బయటకు వస్తుంటారు, ఇంకా మేము చేయలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి మాట్లాడతాం, బుక్ వేయించడం ఏంటంటే కరెక్ట్ అంటారు అదంతా? అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు చేసినోడు చేశాడని ఎందుకు చెబుతాడు? ముందు చేయలేదని చెబుతాడు. అది నిర్ధారణ తెలియదు అనుకోండి, దానికి ఆడు బద్దులై ఉంటాడు. అది విషయం అంతా. మరి ప్రజలందరూ ఎలా ఉన్నారన్న, సంతృప్తిగా ఉన్నారంటారు ఈ పాలన పట్ల? అంటే ఏమవుతుందంటే ఈ ప్రస్తుతానికి అయితే పరిపాలన అంతా కింద స్థాయి మట్టికి వెళ్ళట్లా. ఏదో జరుగుతుంది, వాళ్ళు కూడా నిశ్శబ్దతగా ఉన్నారు, జరుగుతుంది. కాకపోతే డెవలప్ పరంగా ఇప్పుడు ఏంటంటే ఈ అర్థం కాని ఏంటంటే ఆ కంపెనీస్, ఈ కంపెనీస్ పారిశ్రామికవేత్త ఇవన్నీ కింద స్థాయి జనాలకు తెలియదు. దానివల్ల వాళ్ళకి అర్థం కాక సతమతం అవుతున్నారు. కానీ డెవలపింగ్ అనేది వాస్తవంగా జరుగుతుంది. డిఎస్సి గురించి మాట్లాడుకుందాం. మరి నిజంగా పారదర్శకతంగా జరిగిందా లేక అవకతవకలు జరిగినాయి అనుకోవచ్చా? నాకు తెలిసి అయితే ఏముండదు, అంత వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ మెరిట్ని బట్టే జరుగుద్ది. ఎక్కడ కూడా అవకతవకలు జరిగే పరిస్థితి, ఎవరో ఇలా ఏళ్ళు పట్టే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా గట్టిగా సూటిగా చెప్తుంది ఎవరు ఎంటర్ అవ్వద్దని. ప్రభుత్వం మీదే పెట్టారు, ప్రభుత్వ అధికారులే వాటిని డీల్ చేస్తున్నారు కాబట్టి ప్రైవేట్గా ఏమీ జరగదు, దాంట్లో అసలు ఎటువంటి సందేహం లేదు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అసలు డిఎస్సి, మెగా డిఎస్ అన్నారు, దగ్గర డిఎస్సి చేశారు, నిరుద్యోగతుల పట్ల ఆశల పట్ల నిరాశలు చేశారు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి నిజమే అంటారు అదంతా? ఏమి లేదన్నా, అదంతా అబద్ధం. ఏదో ఒకటి చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్పబోతే వాడు ప్రతిపక్షంలో లేనట్టే. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది హాస్యాస్పదం. అసలు ఆయనకు ఆ పవర్ లేదు, ప్రజలు ఇవ్వలేదు మాట్లాడటానికి. ప్రజలు ఇస్తే మాట్లాడాలి, ప్రజలు ఇవ్వలేదు కాబట్టి అతను మాట్లాడినా అది పరిగణలో తీసుకోవాలని లేదు. అదే మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మెగా డిఎస్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, గూగుల్ అని ఇవన్నీ వచ్చినాయి. యువతకు ఉపాధి కల్పించడానికే చేస్తున్నారు. ముందు వాళ్ళు సెట్ అవ్వడానికే సంవత్సరం పట్టుద్ది. సెట్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతమంది స్టాఫ్ కావాలి, ఏం కావాలనేది ఇదంతా చూడటానికి 2 సంవత్సరాల పైన పట్టుద్ది. అది ఇప్పుడు రావడం, కంపెనీ రాగానే ఇచ్చేయండి అంటే జరిగే పని కాదు. ఆడు చేయలేరు, మేము చేయలేము, అది పరిస్థితి. అంటే ఇక్కడ 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది, ఉన్న 3 సంవత్సరాలు కూడా అయిపోద్ది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి నిజంగా వైసీపీ పార్టీకి ఏమన్నా గెలుపుకి సహకరిస్తారంటారు ప్రజలు? ఏముండదు, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వే పైచేయి ఉంటుంది. వాడేదో భ్రమపడుతున్నాడు, వీళ్ళని విడగొట్టి వీళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి లేనిపోని తగాదాలు పెట్టి విడగొడదామని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం విడిపోయేది ఏం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు అవసరం లేదు, రేపు జరిగే స్థానిక ఎలక్షన్స్లోనే మా పవర్ ఏంటో చూపిస్తాము, ప్రజలందరూ కూటమి ప్రభుత్వం అంటే విసిగిపోయారు, మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి అంటున్నారు. స్థానిక ఎలక్షన్స్లో కూడా ఏముండదు, స్థానిక ఎలక్షన్లో కూడా కూటమి ప్రభుత్వం కలిసే పోటీ చేస్తుంది. సీట్లు సర్దుబాటు చేసుకుంటారు, ఎక్కడ కూడా విభేదాలు రావు, అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ప్రస్తుతానికైతే కార్యకర్తల్లో కూడా ఎక్కడ కూడా ఈ పార్టీల వ్యవహారంలో వాళ్ళకి గొడవలు లేవు కాబట్టి అందరూ కలిసే ప్రయాణం చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం అది కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది.